మీకొక నిజం చెప్పనా? ఈ యూనివర్స్‌కి మీరు మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా అనే ఇంట్రెస్ట్ లేనే లేదు. యూనివర్స్‌కి ఒకే ఒక ఇంట్రెస్ట్. అదే బ్యాలెన్స్. మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చాలా మంచిగా ఉంటున్నా కదా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ తెలియకపోతే రామాయణమైనా, మహాభారతమైనా, ఏ ఇతిహాసమైనా అన్‌ఫెయిర్ అనే అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం అన్నది ఆ ఇతిహాసంలో లేదు, మనలో ఉంది. ఎస్, మనం రూల్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనం చిన్నప్పటి నుంచి వింటాం, మంచి చేసేవాడికి మంచి జరుగుతుందని. ఇది మోరల్ లెసన్, బట్ యూనివర్సల్ లా కాదు. యూనివర్స్ అన్నది టీచరు కాదు, జడ్జి కాదు. ఇట్స్ ఎ సిస్టమ్. మరి సిస్టమ్ అంటే ఏంటి? బాడీ సిస్టమ్, నేచర్ సిస్టమ్, మనీ ఆల్సో సిస్టమ్. సిస్టమ్ అన్నది ఒకటే చూస్తుంది, బ్యాలెన్స్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీలో షుగర్ ఎక్కువైతే ఏమవుతుంది? మంచి మనిషి అయిన వాడికి కూడా ప్రాబ్లం వస్తుంది. అది పనిష్మెంట్ కాదు కదా, ఇట్స్ ఎ బాడీ కరెక్షన్. స్టోరీ నెంబర్ 1, రామ. ఇప్పుడు రాముణ్ణే చూడండి. అందరూ ఏమనుకుంటారు? కైకేయి వల్లే రాముడు వనవాసానికి వెళ్ళాడని అనుకుంటారు. ఇట్స్ ఎ ట్రిగ్గర్, నాట్ ఏ రూట్ కాజ్. యాక్చువల్గా చెప్పాలంటే అయోధ్యలో ఒక సైలెంట్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యింది. అదేంటంటే, రాముడు ఈజ్ ఏ టూ పర్ఫెక్ట్ మ్యాన్. దానివల్ల ప్రజల మైండ్ సెట్ ఏమైంది? రాముడు ఉంటే చాలు, మనకి సిస్టమ్ అవసరం లేదనుకున్నారు. ఇది భక్తిలా అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఎ డేంజరస్ డిపెండెన్సీ. అసలు రాజధర్మం సిద్ధాంతం ఏంటి? కింగ్ అనేవాడు సిస్టంలో ఒక పార్టే కానీ కింగే సిస్టమ్ కాదు కదా. ఒక వ్యక్తి మీద డిపెండ్ అయిన ఏ సిస్టమ్ అయినా టైంతో బ్రేక్ అవ్వక తప్పదు. సో యూనివర్స్ చేసిందేంటి? రాముణ్ణి పనిష్ చేయడం కాదు, సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి రాముని వనవాసానికి పంపించింది. ఇక్కడ కైకేయి రీజన్ కాదు, కైకేయి యాక్ట్ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మన రాముడు మంచివాడైనా సేవ్ అవ్వలేదు. యూనివర్స్ బ్యాలెన్స్ బ్రేక్ అయింది కాబట్టి కరెక్షన్ వచ్చింది. స్టోరీ 2, రావణ. ఇప్పుడు రావణాసురుడు. హీస్ ఏ గ్రేట్ స్కాలర్, గ్రేట్ మ్యూజిషియన్, పవర్ఫుల్ కింగ్, అన్నిటికన్నా గొప్ప శివభక్తుడు. అయితే ఇంబ్యాలెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? శివుణ్ణి వరమడిగినప్పుడు రావణాసురుడి లిస్టులో దేవుళ్ళు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు ఉన్నారే తప్ప మనుషుల్ని మెన్షన్ కూడా చేయలేదు. దాని అర్థం ఏంటి? మనుషుల యొక్క అవేర్నెస్ అన్నది ఇన్సిగ్నిఫికెంట్ అనే బిలీఫ్. అది చెడ్డతనం కాదు, అది ఈగో ఇంబ్యాలెన్స్. యూనివర్స్ ఇమీడియట్గా పనిష్ చేయలేదు. ఈగో పీక్ వెళ్ళింది, పవర్ కూడా పీక్ వెళ్ళింది. అప్పుడు కరెక్షన్ వచ్చింది. టు ద స్మాలెస్ట్ థింగ్ హీ ఇగ్నోర్డ్. ఇట్స్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఏ యూనివర్సల్ రూల్. స్టోరీ 3, యుధిష్ఠిర. ఇప్పుడు యుధిష్ఠిరుడి యొక్క పాచికల ఆట గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ చెప్పాలంటే యుధిష్ఠిరుడు పాచికల ఆటని రిఫ్యూజ్ చేయొచ్చు, శాస్త్రాలు కూడా ఒప్పుకుంటాయి. మరి ఎందుకు రిఫ్యూజ్ చేయలేదు? ఎందుకు రిఫ్యూజ్ చేయలేదంటే ధర్మరాజు లాంటి వాడు పాచికల ఆట ఆడడానికి భయపడతాడు అనే ఇమేజ్ వస్తుందేమో అని. యూనివర్స్ అడిగిన ఒకే సింపుల్ క్వశ్చన్, నీ ధర్మం నిజమా లేదా అది ఇమేజా? ఆ సమాధానం వచ్చే ప్రాసెస్లో సఫరింగ్ వచ్చింది. పనిష్మెంట్ కోసం కాదు, ఆ ఇమేజ్ని రిమూవ్ చేయడానికి. ప్యాట్రన్స్ రివీల్. ఇప్పుడు ప్యాటర్న్స్ చూడండి. రాముడు ఎక్సెస్ డిపెండెన్స్, రావణాసురుడు ఎక్సెస్ ఈగో, యుధిష్ఠిరుడు ఎక్సెస్ ఇమేజ్. డిఫరెంట్ స్టోరీస్ బట్ సేమ్ రూల్, ఇట్స్ ఇంబ్యాలెన్స్. రియల్ లైఫ్ మిర్రర్. ఇప్పుడు మీ లైఫ్ చూడండి. ఆఫీస్లో సిన్సియర్గా వర్క్ చేస్తారు, ప్రెషర్ వస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు, స్ట్రెస్ వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, నేను కరెక్ట్గా ఉన్నాను కదా, ఎందుకు నాకే అని. ఆన్సర్ సింపుల్, ఇది పనిష్మెంట్ కాదు, ఇది యూనివర్స్ చెప్పేదే, బ్యాలెన్స్ అడ్జస్ట్ చెయ్యి అని. నెక్స్ట్ టైం కష్టం వస్తే బై మీ అని అడగండి ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది అని. వర్కా, హెల్తా, అంబిషనా, పీసా, ఈగోనా, లర్నింగా? ఆన్సర్ దొరికితే కరెక్షన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో కష్టం వస్తుంది అంటే అది మీ మిస్టేక్ కాదు, అది యూనివర్స్ చెప్పేదే, నీ లైఫ్ అన్నది ఇంపార్టెంట్, అందుకే అడ్జస్ట్ చేస్తున్నా అని. వీక్ వాళ్ళని యూనివర్స్ టెస్ట్ చేయదు, స్ట్రాంగ్ వాళ్ళని మాత్రమే షేప్ చేస్తుంది. ఈ మూమెంట్లో మీ లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచించండి.
మంచిగా ఉండడం ఈజీ, కానీ బ్యాలెన్స్డ్గా ఉండడమే రియల్ కరేజ్. నెక్స్ట్ ఎపిసోడ్లో యూనివర్సల్ రూల్ 2, ధర్మ ఈజ్ నాట్ ఈక్వల్ టు మొరాలిటీ. సీ యూ దేర్. అంటిల్ దెన్, గుడ్ బై, జై హింద్.